ఈ మాసార్థం అంటే పక్షం. కొంతమంది ఈ ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశి దగ్గర నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు వ్రతాన్ని అనుష్ఠానం చేసేటువంటి పద్ధతులు ఒకటి ఉన్నాయి. కానీ మనకు ఉపనిషత్తుల్లో వేదంలో మనకు ప్రమాణం ఏం కనిపిస్తున్నది అంటే సంవత్సరమే తద్వ్రతం చరే ద్వౌమాసౌ అని. 2 మాసాలు మనం వ్రతానుష్ఠానం చేస్తే సంవత్సర వ్రతానుష్ఠానం చేసినట్టు. సంవత్సరం చెయ్యాలి, అది కుదరనప్పుడు 2 మాసాలన్నా చెయ్యాలి. దౌవామాసౌ నియమస్సమాసేన అని మనకు కాటక భాగంలో కనిపిస్తుంది ఈ యొక్క మంత్రవాక్యం. అందుకే 2 మాసాల కాలము మనము వ్రతాన్ని స్వీకరించి, అది కూడా వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమ లగాయత్తు వ్యాసుల వారిని ఆహ్వానం చేసి వారికి అర్చన చేసుకొని ఈరోజు ప్రభృతి మేము 2 మాసాల పర్యంతము వ్యాస వాంగ్మయమైనటువంటి ఏ ఉపనిషద్ భాష్యములు ప్రస్థానత్రయములు ఉన్నాయో వాటిలో ఏదైనా ఒక వాంగ్మయాన్ని జనానికి బోధిస్తూ, అంటే భాష్యాన్ని ఆ యొక్క విద్యా వాంగ్మయాన్ని జనాలకు బోధిస్తూ అధ్యయనం చేస్తూ రాబోయేటువంటి వర్ష ఋతువు యందు కలిగేటువంటి ఏ హింస అనేటువంటి ప్రవృత్తి ఉన్నదో, అంటే మనం ప్రయత్నంగా చెయ్యకపోయినా వర్ష ఋతువులో ఆ యొక్క వర్షపాతము వలన అనేక జీవములు బయట వచ్చే అవకాశములు ఉంటాయి. జీవాల వలన ప్రాణమునకు, ప్రాణముని వలన జీవములకు, అంటే జీవము అంటే మనిషి, ప్రాణులు అంటే అక్కడ ఉండేటువంటి అండజములు ఉద్భిజములు స్వేదజములు అనేటువంటి త్రివిధాత్మకములైనటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటికి దేనికి హాని కలగకుండా గ్రామంలో ఉండేటువంటి వారికి వ్యాసుల వారి యొక్క వాంగ్మయాన్ని బోధిస్తూ సత్సంగం చేస్తూ ఈ యొక్క వ్రతాన్ని సాగించేటువంటి నియమాన్ని పూర్వం మనకు పురాణంలో చేసినట్టుగా ప్రమాణం. ఆనుషంగికంగా అంటే పరంపరగా మనకు అదే వ్రతాన్ని అందరూ కూడా ఆచరిస్తూ వస్తున్నాం. అటువంటి ఆచరించేటువంటి శుభతరుణము మనకి ఆషాఢ పౌర్ణమి నుంచి ప్రారంభమవుతుంది. నిజానికి వ్రతం ప్రారంభం ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచినే ప్రారంభం కావాలి.